గత 10 రోజులుగా మీడియాలో ఎక్కడ చూసినా దర్శకుడు క్రిష్ పేరే వినపడుతోంది. అందుకు కారణం కంగనాతో వివాదమే. అయితే ఈ నేపథ్యంలో మరో వార్త తెలుగు మీడియాలో హైలైట్ అయ్యింది. అది ఆయన తన తదుపరి చిత్రాన్ని అఖిల్ అక్కినేనితో చేయబోతున్నారని. అయితే ఎంతవరకు నిజముంది అనేది తెలియదు, కానీ ఎక్కడ చూసినా ఈ కాంబో గురించిన వార్తలే కనపడుతున్నాయి. వరుస పెట్టి అఖిల్ 3 సినిమాలు బోల్తా కొట్టడంతో నెక్స్ట్ చిత్రం ఏ దర్శకుడితో చేయాలనే మీమాంస మొదలైంది. మిస్టర్ మజ్నుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ అవేమీ ఫలించలేదు. నటన పరంగా అఖిల్ మంచి మార్కులే పడినా ఫలితం లేదు. దాంతో ఇప్పుడు అఖిల్ తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు అఖిల్ నెక్స్ట్ సినిమా కోసం శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్ పేర్లు పరిశీలిస్తున్నారు. మరోపక్క క్రిష్ చెప్పిన కథ అఖిల్ కు అటు నాగార్జునకు నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారని అంటున్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే నాగార్జున నిర్మిస్తారట. అఖిల్ కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాతే ఈ సినిమా చేస్తాడని తెలుస్తోంది. అయితే అఖిల్ క్రిష్ కాంబినేషన్ సినిమా అనేసరికి కొందరు నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. అసలే అఖిల్ పరిస్థితి బాగోలేదని, అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కొంచెం ఫామ్ లో ఉన్న దర్శకుడితో ముందుకు వెళ్లొచ్చుగా అని సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్నారు. ఓ పక్క క్రిష్ మణికర్ణిక వివాదం, మహానాయకుడు మూవీతో సతమతమవుతున్నారు. మహానాయకుడు పూర్తయ్యాక ఆయన కొద్ది నెలల పాటు రెస్ట్ తీసుకొని తదుపరి ప్రాజెక్టులోకి వెళ్తారు. అయితే ఆయన అఖిల్ తో చేస్తారా, మరో హీరోతో చేస్తారా చూడాలి. ఏది ఏమైనా అఖిల్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.